మీరు బడ్జెట్లో మంచి మైలేజ్, మెయింటెనెన్స్ తక్కువ, స్టైలిష్ లుక్ ఉన్న ఫ్యామిలీ కార్ వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. రెండు టాప్ కార్లు మన ముందుకైతే వచ్చేసాయి. ఫస్ట్ వెహికల్ చూసుకుంటే స్విఫ్ట్ డిజైర్ VXI అండ్ మరియు టొయోటా ఎథియోస్ లీవా GD. వివరాలు పూర్తిగా చూస్తే మీ డిసిషన్ ఈజీ అవుతుంది. వీడియోను చివరి వరకు చూడండి, మంచి డీల్ మిస్ కాకండి. ఓకే, ఇప్పటికీ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఫ్రెండ్స్, స్విఫ్ట్ డిజైర్ VXI 2021 మోడల్, ఫస్ట్ ఓనర్ వెహికల్, 73,000 కిలోమీటర్ మాత్రమే తిరిగిన వెహికల్, మ్యాగ్మా గ్రే కలర్, AC చిల్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్. టైర్లు 4 టైర్లు కూడా చూసుకుంటే 80% టైర్లు అయితే ఉన్నాయి. స్టెఫ్నీ అయితే అన్టచ్ పీస్. ఓకే, బాడీ షైన్, ఇంజన్ ఫుల్ కండిషన్, టాప్ ఫీచర్లో ఇంకా 5 నుంచి 6 ఏళ్ళ వరకు వాడకానికి సూటబుల్గా ఉంటుంది. ఈ వెహికల్ అయితే ఎటువంటి డ్యామేజ్ లేని వెహికల్. కార్ అయితే ఎక్సలెంట్ ఫుల్ కండిషన్లో ఉంది. వెహికల్ లొకేషన్ చూసుకుంటే అనంతపురం, ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే మన ముందుకు వచ్చేసింది. వెహికల్ కలర్ మ్యాగ్మా గ్రే, ఒరిజినల్ AP వెహికల్, ఇంజన్ ఫుల్ కండిషన్. 1కి 2 సార్లు మీరు మెకానిక్తో కూడా చూపించుకొని మీరు వెహికల్ తీసుకోగలరు. ఓకేనా. వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఓనర్ అయితే కేవలం 6,20,000 చెప్తున్నారు. ఫిక్స్డ్ అమౌంట్ కాదన్నా, మీరు రావాలన్నా మీరు వచ్చి వెహికల్ చూసుకున్న తర్వాత మీరేంటి అడగాలి. ఫోన్లో చేసి ఫోన్ చేసి 5కి వస్తుందా, 5,50కి వస్తుందా, అలా కుదరదన్న. మీరు బండి చూడకుండా రేట్ అయితే దయచేసి అడగద్దండి. బండి చూడండి, ట్రైల్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీ రేట్ ఏదైనా ఉంటే అడగండి. మీరు డైరెక్ట్ రాకుండా ఫోన్లో రేట్ అడిగితే నేనైతే ఫోన్లో రేట్ అయితే అలా చెప్పాను. ఓకే, మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయగలరు. వెహికల్ అయితే 6,20,000. చాలా అంటే చాలా జెన్యూన్ వెహికల్, పెట్రోల్ వెహికల్, ఫ్యామిలీకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. వెహికల్ అయితే మనకు అనంతపురం, ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే మన ముందుకు వచ్చేసింది. ఫుల్ క్వాలిటీ జెన్యూన్ వెహికల్, ఓన్లీ ప్యూర్ పెట్రోల్, మారుతి స్విఫ్ట్ డిజైర్ VXI 2021 మోడల్. ఓకే, తక్కువ రేటింగ్ తిరిగింది. జెన్యూన్ వెహికల్ అన్న మీకు ఫోటోలో ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే లైవ్లో కూడా అదే విధంగానే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇన్సూరెన్స్ అయితే ఈ వెహికల్కి అయిపోయింది. ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అయితే కట్టించుకోవాలి. ఓకే, ఇన్సూరెన్స్ కట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు వచ్చేటప్పుడు నా నెంబర్ డిస్ప్లేలో కూడా ఉంటుంది. నా నెంబర్కి కాల్ చేసి మీరు రాగలరు. ఓకే, ఇప్పటికీ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే టొయోటా ఎథియోస్ లీవా VD మిడిల్ వర్షన్, 2017 మోడల్, ఫస్ట్ ఓనర్, 84,000 కిలోమీటర్ మాత్రమే తిరిగిన వెహికల్, షోరూమ్ మెయింటెనెన్స్తో సిల్వర్ కలర్ మీ ముందుకు వచ్చేసింది. వెహికల్ అయితే జెన్యూన్ వెహికల్ అన్న, ఒరిజినల్ పీస్ అండ్ ఒరిజినల్ కలర్, AC చిల్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అవైలబుల్. ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. రీడింగ్ కూడా చూసుకోండి, కేవలం 84,296 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, టైర్లు అయితే 70% అయితే ఉన్నాయి. 4 టైర్లు కూడా. ఇంజిన్ అయితే కండిషన్ బాగుంది, బాడీ స్ట్రాంగ్ ఉంది. వెహికల్ అయితే జెన్యూన్ వెహికల్ అన్న. వెహికల్ ప్రైస్ చూసుకుంటే మనకు ఓనర్ అయితే కేవలం 4,60,000 మాత్రమే అని చెప్తున్నాడు. ఫిక్స్డ్ అమౌంట్ కాదు, మీరు వచ్చి వెహికల్ చూసుకున్నాక మాట్లాడుకోవచ్చు. వెహికల్ లొకేషన్ అనంతపురం, ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అయితే మన ముందుకు వచ్చేసింది. వెహికల్ అయితే చాలా అంటే చాలా జెన్యూన్ వెహికల్. VD అంటే మిడిల్ వర్షన్ అన్న. వెహికల్ చాలా బాగుంటుంది. మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. నా డిస్ప్లేలో కూడా ఉంటుంది. వెహికల్ చాలామంది ఫ్యామిలీ కానీ లేదా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, ఎందుకంటే చిన్న వెహికల్ టొయోటాలో చాలా అంటే చాలా జెన్యూన్గా చాలా నీట్గా వాడుకోవచ్చు. ఎందుకంటే స్ట్రాంగ్ బాడీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. వెహికల్ లొకేషన్ అనంతపురం, ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే మన ముందుకు వచ్చేసింది. వెహికల్ అయితే మనకు డీజిల్ వెహికల్ అన్న, పెట్రోల్ వెహికల్ కాదు. VD అంటేనే డీజిల్ వెహికల్, సింగిల్ ఓనర్ కాబట్టి ఎటువంటి పార్ట్లు అయితే మార్చలేదు. వెహికల్ అయితే ఒరిజినల్ రీడింగ్,
టైర్లు మాత్రం 60-70% అయితే ఉన్నాయి. ఇన్సూరెన్స్ అయితే ఈ వెహికల్ కూడా అయిపోయింది. ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అయితే కట్టించుకోవాలి. ఓకేనా, తీసుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోండి. అలాగే షోరూమ్ మెయింటెనెన్స్తో ఉంది కాబట్టి వెహికల్కి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు 1-2 సార్లు మెకానిక్తో కూడా వచ్చి మొత్తం వెహికల్ చూసుకొని ఆ తర్వాత మీ రేట్ ఏదైనా ఉంటే మాట్లాడుకోండి. ఎందుకంటే డీజిల్ వెహికల్ కాబట్టి మీకు ఈజీగా 23+ మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూద్దాం మనం 2 వెహికల్స్ కూడా, ఒకటి పెట్రోల్ అలాగే ఇంకో వెహికల్ చూసుకుంటే డీజిల్ వెహికల్. మైలేజ్ చూసుకుంటే మనకు పెట్రోల్ వచ్చేసి 20+ వస్తుంది, అలాగే ఎథియోస్ అయితే 23+ వస్తుంది. ఓకేనా, మెయింటెనెన్స్ ఖర్చులు అయితే స్పేర్ పార్ట్స్ అన్ని 2 వెహికల్కి అందుబాటులో ఉంటాయి. ఒకటి ఫ్యామిలీ అండ్ ఇంకోటి డైలీ యూజ్ లేదా లాంగ్ డ్రైవ్స్కి చాలా బెస్ట్ ఆప్షన్. ఓకే, ఈ 2 వెహికల్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. 2013 నుండి 2025 వరకు మనకు ఎటువంటి కార్ అయినా మనం ఫైనాన్స్ చేయబడను. మన దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్లో ఉంది. డౌన్ పేమెంట్ పర్సనల్ వెహికల్స్ మీద కూడా ఫైనాన్స్ ఇప్పగలను. ఓకేనా, మీ దగ్గర ఏదైనా కార్ అమ్మాలి అంటే ఫొటోస్ పంపండి, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే. ఓకేనా, మన వాట్సాప్లో గ్రూప్ కూడా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. ఓకేనా, డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకేనా, మీరు ఏ కార్ బేస్ మీద తీసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఓకే, ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.